తథాస్తు. తప్పకుండా జరుగుతుందండి. ఈ అవధానులు గారు మాట అంటే వేదవాక్ అనుకోండి. దిగిపోయారా? ఇంకా దిగలేదేంటా అనుకుంటున్నాను. అవధాని గారు, ఎప్పుడు అయ్యగారు ఉన్నప్పుడే తమరు వాలిపోతుంటారు. మీ కనెక్షన్ వెనకాల ఉన్న కథ ఏంటో కొంచెం చెప్తారా? అదేంటోనే మళ్ళీ ప్రతిరోజు విశ్వనాథం గారిని చూడండే మీకు కాఫీ తాగబుద్ధి అయ్యదు, టిఫిన్ తినబుద్ధి అయ్యదు. కరెక్ట్ గా చెప్పావు. మళ్ళీ ఆ మాటకు వస్తే విశ్వనాథం గారితో స్నేహం ఇవాటిదా ఈ క్యాంటీన్ పెట్టక ముందు నుంచి ఉంది. ఓహో, అప్పటి నుంచి మీ ఓసీ ఖాతా రన్ అయిపోతుంది అన్నమాట. 120 ఫ్యామిలీ మెంబర్లా నెత్తికెక్కించుకుంటే ఇలాగే పెత్తనం చెలాయిస్తారు. బాబు అవధాని గారు, ఈ డైలాగ్ మీరనకూడదు, మా అయ్యగారు అనాలి. ఎవరంటే ఉందిలే పోయి మళ్ళీ. ఇదిగో ఈ ఫ్లాస్క్ లో నా ప్రథమ భార్య ఆండాళ్లకు బ్రహ్మాండమైనటువంటి బోర్నవిట, ఈ ఫ్లాస్క్ లో నా రెండో భార్య అలివేలుకు మంచి హార్లిక్స్. ఇది ఎక్కడ పెట్టాను? దీనిలో అర్థమైందిలేండి, మీ చంటోడికి చెక్కటి పాలు. దరిద్రమే కదా. నమస్తే మాస్టర్. నమస్తే చక్రి, చిరంజీవి సుఖీ భవ. చాలా లక్షణమైన కుర్రాడండి. చదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, కాఫీలు అందిస్తాడు, కప్పులు కడుగుతాడు. అంతే కదా అవధాని గారు, తనతో పాటు చదువుకునే కుర్రాళ్ళు వచ్చినా సిగ్గుపడకుండా సప్లై చేస్తాడు. అందుకే నాకు ఈ వయసులో పెళ్ళైనా అలాంటి కొడుకే పుట్టాలని కోరుకుంటాను. ఏ వీళ్ళ చిన్నబ్బాయి లాంటి కుర్రాడు పుట్టాలని కోరుకోవచ్చుగా. ఈడైతే ఓకే, ఆడు బొత్తిగా సెత్తికెళ్ళిపోడు. అలాంటి వాడు మనకు